హాయ్ ఫ్రెండ్స్ గరాన మొగుల్లో మంచి వీడియోస్ ప్రూఫ్ చేసాము. ఈ వీడియోకి పడినంత కష్టం ఏ వీడియోకి పడలేదు. ఆ యాపిల్ టేక్స్ దీనికన్నా అన్ని టేక్స్ ఏ వీడియో కూడా కాలేదు. షాహేనా కోసం చేస్తున్నా. ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోలు చేయడం అయితే చాలా సులువు అయితే కాదు, చాలా కష్టపడుతున్న వీడియోల కోసం అయితే. దానికోసం మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి మా కోసం. ఓకే ఫ్రెండ్స్. చిరంజీవి గారి లాగా అయితే ఎవరు చేయలేరు, కానీ మేము ట్రై చేసాము. ఏమైనా తప్పులుంటే కొంచెం చూసి చూడనట్టుగా పోండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. ఏమిటి అలా చూస్తున్నావు? పాల గ్లాస్తో రాలేదేమిటనా? శోభనం గదిలో నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని. అర్థం కాలేదా? నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్లోనే ప్రవేశించాను. అఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్లే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు. ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్కుల వెంట నువ్వు తిరుగుతుంటే. నా చిటికిన వేరంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోషపెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా. ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్నా చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబులా ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. జాగ్రత్త. హాయ్, చూశారు కదా వీడియో? నచ్చిందా? ఏమైనా తప్పులుంటే క్షమించండి. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.